నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. అద్దంకి దయాకర్ తెలుగు ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ రాజకీయాలకు పరిచయం అక్కర్లేని పేరు. కాంగ్రెస్కి సంబంధించి త్యాగ రాజు అనే పేరు అనిపిస్తుంది. అవును, ముఖ్యంగా తెలంగాణ రాజకీయాల్లో బహుశా ఇంతగా త్యాగాలు చేస్తున్న వాళ్ళు కాంగ్రెస్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇంతకన్నా ఇంకెవరు ఉండరేమో అనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. అసెంబ్లీ ఎన్నికలు, ఆ తర్వాత ఎమ్మెల్సీ కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇప్పుడు తాజాగా ఇంకో పేరు వినిపిస్తోంది. దాని గురించి కూడా ముందు ముందు మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో ఏం జరగబోతోంది? ఆయన ఇన్ని ఢక్కాముక్కలు తగిలిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా? ఇంకేమైనా ఆశిస్తున్నారా పార్టీ నుంచి? లేకపోతే ఒక కార్యకర్త లాగే కంటిన్యూ అవుతారా? ఏం జరగబోతుంది? అద్దంకి దయాకర్ నెక్స్ట్ వ్యూహం ఏంటి? ఆయన ఏం చేయబోతున్నారు? ఆయన మాటలను తెలుసుకుందాం. లెట్ మీ ఇన్వైట్ అద్దంకి దయాకర్, కాంగ్రెస్ నేత అని నేను ఎందుకు అనాలనుకుంటున్నాను. ఎందుకంటే ఏ డిజిగ్నేషన్స్ ఇచ్చినా బహుశా ఈ సందర్భంలో అవన్నీ ఏమో, ఎందుకంటే జనాలు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆ పదం విని విని, అది కాకుండా కొత్తగా వినాలని చెప్పి. అందుకే కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ రాజు అని చెప్పి మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు దయాకర్ గారు. ఎస్, అది చాలా హానర్. కాంగ్రెస్ నేత అనేది చాలా హానర్గా భావిస్తాను. అఫ్కోర్స్ నేను కాంగ్రెస్ లో ఎన్ని సంవత్సరాలు ఉన్నా అనే దానికంటే కూడా కాంగ్రెస్లో ఒక ఫేస్ ఇది అని చెప్పి ఈరోజు జనం అనుకునే కాడికి వచ్చిందంటేనే మన ఎదుగుదల ఆడికి పార్టీ ఇచ్చిందని నేను అనుకుంటా. కాబట్టి కాంగ్రెస్ నేత అనేది చాలా మంచి పదం నా దృష్టి. ఎదుగుదల అయిపోయిందా? స్ట్రైట్ క్వశ్చన్. ఎందుకంటే ఎమ్మెల్యే సందర్భంలో విన్నాం, ఎస్ మీ పేరు ఇంకా కన్ఫర్మ్ అనుకున్న టైంలో డ్రాప్ అయ్యారు. ఎమ్మెల్సీ మీరు ఏకంగా వీడియో రిలీజ్ చేశారు. ఎంపీ టైంలో కూడా మీ పేరు దాదాపు లేదు అన్న మాట వినిపిస్తుంది. నెక్స్ట్ ఎమ్మెల్యే గురించి కూడా తర్వాత మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మీ ఎదుగుదల అయిపోయిందా దయాకర్ గారు? ఎదుగుదల అనే దానికంటే అసలు మొదలే కాలేదు కదా. ఎదుగుదల అనేది మొదలే కాలే. కాకపోతే కాంగ్రెస్ పార్టీ కొరకు పనిచేయడం అనేది మాత్రమే నడుస్తున్నది. రేపు ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి అధికార అవకాశం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మొదలే ఇప్పుడు అనుకుంటున్నాను నేను. సో ఇంకా అవకాశమా ఎక్కడ మీకు హట్టింగ్గా అనిపించట్లే? ఎందుకంటే ఈ మధ్యకాలం రాజకీయాలు చూసుకుంటే కనుక పదవి దక్కకపోతే ఈ పార్టీ నుంచి నెక్స్ట్ పార్టీ, కాకపోతే మళ్ళీ ఇంకొక పార్టీలో పదవుల కోసం ఆశించే రోజుల్లో కూడా ఇంకా అద్దంకి దయాకర్ కాంగ్రెస్ని నమ్ముకుంటున్నాడంటే అద్దంకి దయాకర్లో క్యాపబిలిటీ లేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంత తక్కువగా అద్దంకి దయాకర్ని చూస్తుందా? ఏమంటారు? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తక్కువగా చూడదు. కేపబిలిటీ అనేది మనకు అవకాశం వచ్చినప్పుడు తెలుస్తుంది. నా కేపబిలిటీ అనేది ఏంటనేది ఇంకా ఎక్కడ అధికారంకు సంబంధించి ఎప్పుడు కూడా లేను కాబట్టి ఈయనకి ఇంతేనా అనుకోవడానికి లేదు, ఈయన ఇట్లా చేస్తాడని చెప్పుకోవడానికి కూడా లేదు కదా. ఇప్పటి వరకు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా ఒక ఉద్యమ నాయకుల లెక్క బిహేవ్ చేసి పనిచేయడమే జరిగింది. ఉద్యమ కాలంలో కూడా నేను ఉద్యమం చేయడం జరిగింది. రేపైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఉన్నా, అధికారంలో ఉన్నా, అధికారంలో లేకున్నా ఆ ఉద్యమ నేపథ్యం అనేది ఎప్పుడు కూడా నాలో అది కొనసాగుతూనే ఉంటుంది. సో రాజకీయం చేసినా దాన్ని ఒక ఉద్యమంలాగా, దాన్ని ఒక సీరియస్ యాక్టివిజం లాగా చేయడం అనేది నేను చేసే ఒక కొత్త అంశం కూడా ఉంటుంది రేపు. ఎందుకంటే ఏదో మొక్కుబడి రాజకీయాలు చేసినామంటే చేసినాము, పదవి వచ్చిందంటే వచ్చింది, ఈ 5 సంవత్సరాలు ఉన్నామంటే ఉన్నాం. వాళ్ళ ముద్రలు కాదు కదా, వాళ్ళ ఏమంటాము, వాళ్ళ మొహాలు కూడా కనపడకుండా పోయే రాజకీయాలు ఉంటాయి. కానీ అట్లా కాకుండా తనదైన శైలిలో ఒక మంచి ప్రజాప్రతినిధిగా ఉండే అవకాశం కూడా భవిష్యత్తులో ఉంటుంది నాకు. అది గత 4 నెలల నుంచి, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ చేయడం ప్రారంభించిన దగ్గర నుంచి గత 4 నెలల నుంచి విని నాకు కూడా బోర్ కొట్టేసింది. నిజం చెప్పండి, మీరు పార్టీలోనే కొనసాగాలని మనస్ఫూర్తిగా అనుకుంటున్నారా? ఎందుకంటే ఇన్ని దెబ్బలు తగిలిన తర్వాత కూడా 100% కాబట్టి 100 చెప్పాల్సి వస్తుంది. 100కి 100% అనే చెప్పాల్సి వస్తుంది. చెప్పాల్సి వస్తే 200% కూడా 1000% కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉండాలి. పార్టీకి నేను అవసరం, నాకు పార్టీ మరింత అవసరం. అంటే నా రాజకీయ జీవితానికి పార్టీ చాలా ముఖ్యం. నాలాంటి వాళ్ళు రేపు పార్టీకి కూడా అవసరం. ఇప్పుడు నాలాంటి వాడు డిఫెక్ట్ అవుతున్నావు, నాలాంటి వాడు పార్టీ వదిలేస్తాను ముఖ్యం అంటూ కూడా, మీకు పార్టీ ముఖ్యం, పార్టీకి మీరు ముఖ్యం అంటూ కూడా
నేను కానీ అవసరం. ఇక్కడ ఒక క్వశ్చన్ ఏంటంటే, ఎందుకు అద్దంకి దాకర్ కాంగ్రెస్లోనే కంటిన్యూ అవ్వాలనుకుంటున్నారు? ఎందుకంటే వేరే ఆ పార్టీకి వెళ్తే మీరు ఇన్నాళ్ళు సేవ చేస్తున్నారు, ఉద్యమకారుడిగా మీకుంది, అక్కడ పదవి దక్కచ్చు, అక్కడికి ప్రజలు మరింత సేవ చేయొచ్చు, అటువంటి ఆప్షన్ కూడా ఉంది కదా. సో అదెందుకు ఆలోచించట్లేదు అద్దంకి దాకర్? చాలా మన మిత్రులు అడిగిన క్వశ్చన్లకు ఎన్నోసార్లు నేను చెప్పిన కానీ రాజ్యాంగ రాజకీయాలు ఇష్టపడే వాళ్ళు కాంగ్రెస్ పార్టీని ఇష్టపడతారు. రాజ్యాంగేతరనా, వ్యక్తిగతనా, లేకపోతే ఐకానిక్ పాలిటిక్సా, డిక్టేటర్షిప్పా, ఇతరత్ర చాలా పార్టీలు చాలా నేపథ్యాలతో ఉంటాయి. కాంగ్రెస్లో కుటుంబం పాలనే అని అంటారు, మిగతా పార్టీలు కూడా ఈ టీఆర్ఎస్ అక్కడ జగనో లేకపోతే అక్కడ టీడీపీనో ఇంకో దగ్గర టీఎంసీనో అట్లా ఉంటాయి. కానీ కాంగ్రెస్ పార్టీకి ఇతర పార్టీలకు ఉండే తేడా ఏంటంటే రాజ్యాంగ రక్షణ, రాజ్యాంగ అమలు, రాజ్యాంగ పరిరక్షణ లక్ష్యంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని బతికించే పార్టీ కాబట్టి దయాకర్ ఇంకో పార్టీకి పోలేడు కాబట్టి దయాకర్ కాంగ్రెస్లోనే ఉంటాడు. దాకర్ పోలేడా లేక దయాకర్కి వెళ్ళడం ఇష్టం లేదా? పోలేడు. ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో ఆ రాజకీయాలు చేయగలదు. రాజకీయం ఇంటర్నల్గా కూడా జరుగుతుందిగా మరి మీ విషయంలో. అది ఇప్పుడు ఇట్స్ మై పోస్ట్ ఇష్యూ, బట్ పాలిటిక్స్ ఈజ్ నాట్ లైక్. కానీ ఇక్కడ మీరు అడుగుతున్నారు కదా, చెప్తున్నా, ఒక కాంగ్రెస్ నేతకి న్యాయం చేయలేని పార్టీ ప్రజలకి న్యాయం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ రేపు నాకు చేసే పదవులు చూస్తే మీరే అప్పుడు జడ్జి చేద్దరు. ఇప్పుడు ఏది నేను ఇప్పుడు దీన్ని త్యాగం నెక్స్ట్ ఏం జరగచ్చు త్యాగం అంటుండ్రు, కానీ దీన్ని ఇక్కడున్న పరిస్థితుల్లో అడ్జస్ట్మెంట్ మోడ్లో ఎక్స్టెన్షన్ అంతే. దీన్ని ప్రత్యామ్నాయం అని చాలాసార్లు చెప్పినా ప్రత్యామ్నాయం ఇంకోటి ఏదైనా వస్తుంది. ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్యేనే రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎమ్మెల్సీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఎంపీ రావచ్చు, ఎమ్మెల్యే పోతే ఇంకా ఏదైనా పెద్దది కూడా రావచ్చు, మంత్రి రావచ్చు, లేకపోతే పీసీసీ లాంటివి రావచ్చు, లేకపోతే రాజ్యసభ లాంటివి రావచ్చు, ఏవైనా ఇవ్వచ్చు. కానీ ఇప్పుడు నాకైతే తీసుకపోయి సర్పంచ్గానో జెడ్పీటీసీగానో లేకపోతే ఎంపీపీగానో చేయరు కదా. సో ఇక్కడికి నేను వదిలేసింది ఎమ్మెల్యే సీట్ అనేది ప్రచారం కదా, అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నా బిగిన్ అంతా కూడా అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. అంతకంటే తక్కువ వచ్చినప్పుడు నేను ఆలోచిస్తా, మళ్ళీ అది గివప్ ఇవ్వడానికి పెద్ద సమస్య ఏం కాదనుకోండి. అంటే ఇండైరెక్ట్గా రీసెంట్గా జరిగిన నామినేటెడ్ పదవుల విషయంలో కూడా మీ వరకు అప్రోచ్ వచ్చిందా? నాకు కన్సల్టేషన్ లేదు. రైట్. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, రాజ్యసభ, సరే ఇవన్నీ పక్కన పెడితే పార్లమెంటు ఎన్నికల బరిలో అయినా అద్దంకి దాకర్ ఉంటారు అనేది దాదాపుగా వినిపించిన మాట. ఏం జరిగింది పార్లమెంటు విషయంలో మీకు క్లారిటీ ఇచ్చిందా? బట్ స్టేట్లో ఉండడం నేను అవసరం కదా. నాకు స్టేట్ ఆమూలాగ్రం మొత్తం అశాంతం తెలిసిన పరిస్థితిలో పవర్ స్టేట్లో వచ్చినప్పుడు నాలాంటి వాళ్ళు ఉండడం వల్ల కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది ఏ రూపంలో ఉన్నా. ఎందుకు అంటే ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులు కానీ, కాంగ్రెస్ రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్న వాళ్ళు కానీ, ఇతరత్ర ప్రజా సంఘాలు కానీ, పౌర సమాజం కానీ నాతో కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. నేను ఇక్కడ ఉండడం వల్ల ఎక్కువ పార్టీకి, ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. నేను జాతీయ స్థాయిలో పోవడం వల్ల నా స్టేచర్ పెరుగుతుంది. పార్టీకి నేను ప్రొటెక్టర్గా కూడా ఇక్కడ ఉండాల్సిన అవసరం ఉంటుంది. అందుకని ఐఎమ్ డూయింగ్ నౌ ప్రొటెక్టింగ్ రోల్ ఆల్సో. మీన్స్ ఇప్పుడు నాలాంటి వాళ్ళు డిఫెక్ట్ అవుతుందంటే కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయి. మీరు అన్న పదం ఉంది కదా, ఇప్పుడు దయాకర్ లాంటి వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఏం చెయ్యకపోతే ఎట్లా అనే పరిస్థితి వచ్చినప్పుడు చెయ్యకపోతే కూడా దయాకర్ లాంటి వాడు ఉంటుండు పార్టీలో. కాబట్టి ప్రతి వాళ్ళు నన్ను చూసి కానీ ఏంటి నమ్మకం? ఓకే, దయాకర్ అంటే కంప్లీట్గా అడాప్ట్ చేసుకున్నాడు, ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నారు, వెల్ అండ్ ఫైన్. కానీ రీసెంట్గా వచ్చే వాళ్ళకి మీరు ఇన్నాళ్ళు కొన్ని సందర్భాల్లో అయితే మాత్రం దుమ్మెత్తిపోసారని చెప్పుకోవాలి బీఆర్ఎస్ మీద. సో అటువంటి బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల్ని చేర్చుకుని వెంటనే టికెట్ ఇచ్చేస్తున్నారుగా. ఇప్పుడు అప్పుడు అక్కడ కాంగ్రెస్ నేతలు కావచ్చు, లేకపోతే అక్కడ ఆశావాహులు కావచ్చు, ఖత్తర్ కాంగ్రెస్కి సంబంధించిన వాళ్ళకి అక్కడ వాళ్ళకి కాస్త ఎదురు దెబ్బే కాదు. ఇప్పుడు పార్టీ సస్టైనబిలిటీ అనేది కూడా ఇంపార్టెంట్ కూడా. సస్టైనబిలిటీ అంటే మీన్స్ ఏదో 64+1 లేకపోతే 70, 75 ఇది కాదు. పార్టీ సుదీర్ఘకాలం ఉండాలనుకున్నప్పుడు, విలువైన వ్యక్తులు వస్తున్నప్పుడు అవకాశాలు కల్పించే దాంట్లో పార్టీ కొంచెం ముందంజలో ఉంటుంది. విలువైన వ్యక్తులు అన్నారు, కానీ వాళ్ళు వచ్చిన పార్టీ మీరు మొన్నటి వరకు కూడా దుమ్మెత్తిపోసిన పార్టీ అన్యాయం చేస్తుందని, అక్రమాలు చేస్తుందని చెప్పి అదే పార్టీకి ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు, లేకపోతే వివిధ హోదాలో ఉన్న వ్యక్తులు ఇప్పుడు అదే వాళ్ళనే తీసుకొచ్చి మీ పార్టీలో పెట్టుకుంటేనే
ఏదో శంఖంలో పోస్తే తీర్థం అయిపోతున్నారు, కాంగ్రెస్లోకి వస్తే వాళ్ళందరూ క్లియర్ అయిపోతారా? కేసీఆర్ సెంట్రిక్గా జరిగినాయి రాజకీయాలు. కేసీఆర్ ప్రమేయం లేకుండా ఎవరి పాత్ర కూడా నిర్వచించబడలేదు దాంట్లో. కాబట్టి ఆ తప్పులో కేసీఆర్ గారి పాత్రే ప్రిన్సిపల్గా ఉంది. కాబట్టి వాళ్ళతో వచ్చే సమస్య లేదు. కొంతమంది ఉన్నారు అనుకోండి, ఫండమెంటల్ ఏమంటాము డిక్టేటర్షిప్ లేకపోతే ఫండమెంటలిజం ఉండే ఏదైనా సరే వాళ్ళ విషయంలో పార్టీ ఆలోచించి వాళ్ళనేమి ఆహ్వానిస్తలేదు. సగటు లీడర్లు ఎవరైనా ఉంటే ఆహ్వానించడం కాదు, వాళ్ళు అర్జీ పెట్టుకుంటే అంగీకరించడం తప్పితే మేము పోలోమని, మేము గేట్లు కొంచెం ఒక్కటెత్తితేనే పోలోమని వస్తున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వడం ద్వారా మాలాంటి వాళ్ళకి నష్టం జరుగుతుందని నేను అనుకోను. కానీ డెఫినెట్గా మాలాంటి వాళ్ళతో పాటు కింది స్థాయి కార్యకర్తలకు కూడా ఒక ప్రోగ్రాం ఉంటుంది భవిష్యత్తులో. అది పార్టీ శ్రేణులను కాపాడుకునే కార్యాచరణ పోస్ట్ ఎలక్షన్ మీన్స్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత డెఫినెట్గా ఉంటుంది. మిందర గేట్లు ఎత్తడం అనే ఒక మాట అన్నారు. గేట్ ఎత్తితే కొత్త నీరు వస్తే పాత నీరు వెళ్ళిపోతూ ఉంటుంది. సో పాత నీరులో అద్దంకి దాకా లాంటి వాళ్ళు ఉండే అవకాశం ఉందా? ఆ ప్రవాహంలో పోయేటోళ్ళు కొట్టుకపోతారు. కొత్త నీరు వస్తే పాత నీళ్ళు పోతే మాది పెద్ద ట్యాంక్, అది సముద్రం. కాబట్టి ఎన్ని రోజులైనా ఉప్పు నీళ్ళైనా అట్లా ఉండాల్సిందే కాంగ్రెస్ పార్టీలో. పోవడం వల్ల లాభం వాళ్ళకేం ఉండదు కాబట్టి పోయేటోళ్ళ కర్మ అనుకుంటాం అంతే. కానీ ఎదురిగితే నిలిచిన వాళ్ళని చూసాంగా పార్టీలోని. ఇప్పుడు ఆ అవసరం నాలాంటి వాళ్ళకి లేదు కదా. ఇప్పుడు నాలాంటి వాళ్ళకి నన్ను ఏమన్నా సైడ్ చేస్తుండ్రా, నన్ను ఏమన్నా పక్కన పెడుతుండ్రా, లేకపోతే నాకు అవకాశాలు ఇవ్వమని చెప్తుండ్రా? ఇక్కడే మరొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. చాలా ఏంటంటే బొమ్మలు లెక్క పొగ పెడుతున్నారా అనే ఒక మాట చాలా గట్టిగా మళ్ళీ ప్రచారంలో ఉంది. అంటే ఒక పదవి ఇవ్వటం లేదు అలా అని చెప్పి మీ ఫేవర్ను ఉపయోగించుకుంటున్నారంటే మీ మాటల ప్రకారం చూస్తూ ఉన్న మాట వినిపిస్తోంది, కానీ ఎక్కడ మీ అడుగు ముందుకు పట్టడం లేదు. ఏం జరుగుతుంది? ఇలాంటి రాజకీయం అనేది ఇంతకు ముందు తక్కువగా చూడబట్టి కొత్తగా అనిపిస్తున్నది. చాలా తక్కువ, రేరెస్ట్ ఆఫ్ ది రేర్ ఇష్యూస్ నాలాంటివి ఉంటాయి. కానీ చరిత్రలో, కాంగ్రెస్ చరిత్రలో చాలా జరిగినాయి, ఇతర రాజకీయ పక్షాల్లో కూడా చాలా జరుగుతుంటాయి. దయాకర్ మీడియా ఫేసు, దయాకర్ వెల్ నోన్ పర్సనాలిటీ కాబట్టి నా మీద చర్చ ఎక్కువ ఉంటుంది. నాలాంటి వాళ్ళు వందల మంది మీకు క్షేత్రం నుంచి రాష్ట్ర పార్టీ వరకు ఉంటుంది. వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎందుకు ఉండదంటే కంపల్సరీ నేను రోజు మీడియాలో ఉంటా కాబట్టి ఎప్పుడు అగపడతారే దయాకర్కి ఏమి ఇవ్వలేదు అనేది పోతుంటుంది. కానీ నాకు వచ్చే అవకాశం ఉంది అని ప్రతిసారి నేను చెప్పనక్కర్లేదు. కానీ నాలాంటి వాళ్ళకు అవకాశం ఇచ్చి కూడా పార్టీ ఎట్లా నిరూపించుకుంటుందో మీరు చూస్తారు భవిష్యత్తులో. ఒకటైతే ఎవరైతే కనపడకుండా ఉంటారో, మరుగునబడి ఉన్నారో వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చే ఒక ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ పెద్దగా ఇలా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు. ఎందుకంటే తనకు తెలుసు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.